చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఆరడిగుంట వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో పైపుల ఫ్యాక్టరీ కోసం రహదారి మూసివేశారని, తమ పొలాలకు వెళ్లకుండా సంపు ఏర్పాటు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. 100 ఏళ్లుగా సుమారు 20 గ్రామాల రైతులు పొలాలకు వెళ్లే దారిని మూసేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ఈ రహదారిని పునరుద్ధరించాలని రైతులు కోరారు. ఇక్కడ సుమారు 100 సంవత్సరాల ముందు నుంచి కూడా సుమారు 20 గ్రామాలు ఈ పొలాల్లోకి వెళ్ళడానికి కానీ ఆ బైరాబండ్లో వచ్చి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి కానీ రికార్డెడ్గా దారి ఉండేది. ఈ దారిని రెవెన్యూ అధికారులు ఈ ప్రైవేట్ కంపెనీకి ఈ ముంగా ఒక 62 ఎకరాల 76 సెంట్లని ప్రైవేట్కి స్వాధీనం చేసినారు. ఆ స్వాధీనం చేసినట్లు రోడ్డుని బ్లాక్ చేస్తున్నారు. రోడ్డు బ్లాక్ చేసిన దానివల్ల పైపుల్ కాళశ్రీ పైపుల్ ఫ్యాక్టరీ ఈ రోడ్డు బ్లాక్ చేసిన దానివల్ల ఇట్లా భూములకు పోయేదానికి వెళ్ళడానికి దారి లేదు. ఆ బైరాబండ్లో వెళ్ళి రాళ్ళు కొట్టుకునేదానికి బండ్లు కొట్టడానికి దారి లేదు. మేము ఇంతవరకు 4వ తారీఖు తహసీల్దార్ గారికి విన్నవించినాము. తహసీల్దార్ దగ్గర వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు రోడ్డు వదిలేసి మీరు చేసుకోండి అని చెప్పినారు. ఇప్పుడు ఇంకొక అతను ఇలా అతిక్రమించి మాకు బిల్లులు కావాలా, నాకు బిల్లులు కాలేదు అనేసి సంపు కట్టిస్తున్నాడు. అందుకని మేము తహసీల్దార్కి చెప్పినాం.